గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో ఆలూకి తెహరీ తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలేమిటో ముందు చూద్దాం. బాస్మతి బియ్యం 200 గ్రాములు, నీళ్లు 360 గ్రాములు, బంగాళదుంపలు 3 220 గ్రాములు, పచ్చి బఠానీలు 100 గ్రాములు, పచ్చిమిరపకాయలు 3, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగం 1, పెద్ద యాలక్కాయ 1. ఈ యాలక్కాయకి పైపెచ్చు తీసేసి గింజల్ని విడిగా తీసుకుని పెట్టుకోండి. బిర్యానీ పువ్వు 1, పసుపు 1/2 టీ స్పూను, కారం 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 టీ స్పూను, జీలకర్ర 3/4 టీ స్పూను, నూనె 2.5 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా బియ్యాన్ని కడగాలి. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి బియ్యాన్ని వేసుకుని ఆ పైన నీళ్లు పోసుకోండి. వేళ్లతో రుద్దుతూ ఈ బియ్యాన్ని శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన బియ్యంలో కొలిచి పెట్టుకున్న నీళ్లని పొయ్యండి. ఈ బియ్యాన్ని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి వాటి పైపెచ్చులు తీసేయండి. ఈ బంగాళదుంపల్ని మీడియం సైజ్డ్ ముక్కలుగా తరగండి. పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోండి. రోలు తీసుకుని దాంట్లోకి దాల్చిన చెక్క, లవంగం, పెద్ద యాలక్కాయ గింజలు ఈ మూడిటిని వేసి దంచండి. ఇలా తయారు చేసుకున్న స్పైస్ పౌడర్ని ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఉపయోగించేంత వరకు వాసన పోకుండా ఉండటానికి పైన మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆలూకి తెహరీ తయారు చేసే విధానాన్ని చూద్దాం. అరగంట తర్వాత నానిన బియ్యంలో నుంచి నీళ్లని విడిగా తీసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్రెషర్ ప్యాన్ పెట్టుకుని వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్రని కలుపుకుంటూ చిటపటలాడేదాకా వేయించండి. ఆ పైన అల్లం వెల్లుల్లి ముద్ద, తరిగిన పచ్చిమిరపకాయలు ఈ రెండూను వేసి కలుపుతూ ఫ్రై చేసుకోండి. నూనెలో వేగితే పచ్చిమిరపకాయల కారం పోతుంది. ఇప్పుడు ఇందులో బిర్యానీ పువ్వు, కారం, పసుపు, దంచి పెట్టుకున్న స్పైస్ పౌడర్, ఆ పైన 10 మిల్లీలీటర్ల నీళ్లు పోసి బాగా కలపండి. నీళ్లు పోస్తే ఈ కారం, పసుపు ఇవన్నీను మాడకుండా వేగుతాయి. నీళ్లన్నీ ఎగిరేదాకా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో పచ్చి బఠానీలు, తరిగిన బంగాళదుంప ముక్కలు ఇవి 2 వేసుకుని బాగా కలపండి. ఈ ముక్కలన్నింటికీను కారం, పసుపు వగైరాలు అంటిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి జాగ్రత్తగా గెరటితో కలపండి. బియ్యం నాని ఉంది కదా, కాబట్టి చిదిమిపోయే అవకాశం ఉంది. అందుకని కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా బియ్యం, కూర ముక్కలు అన్నీ కలిసిన తర్వాత ఇందులో నీళ్లు పొయ్యండి. నానిన బియ్యంలో నుంచి నీళ్లని విడిగా తీసుకుని పెట్టుకున్నాం కదా, ఆ నీళ్లని ఉపయోగించండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుని బాగా కలపండి. ఇక్కడ నీళ్లని రుచి చూస్తే ఉప్పు కారాలు సరిపోయినాయో లేవో తెలుస్తాయి. కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రెషర్ ప్యాన్ మీద మూత పెట్టుకుని ఉడికించండి. ఫస్ట్ విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో 7 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తెరిచి చూస్తే ఆలూకి తెహరీ తయారై ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఆలూకి తెహరీని ఫోర్క్ ఉపయోగించి ఒకసారి కలపండి. ఫోర్కుతో కలుపుకుంటే మెతుకులు చిదిమిపోకుండా ఉంటాయి. ముందుగా ఈ బిర్యానీ పువ్వుని తీసేయండి. ఆ తర్వాత ఫోర్కుతో జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా తయారు చేసుకున్న ఆలూకి తెహరీని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోండి. ఈ ఆలూకి తెహరీని ఏదైనా రైతాతో సర్వ్ చేసుకుంటే రుచిగా ఉంటుంది. ప్రెషర్ ప్యాన్లో ఉడుకుతున్నప్పుడు బిర్యానీ పువ్వు వలన మంచి వాసన వస్తుంది.
ఆ వాసనతో మీ వంటిల్లంతా గుమగుమలాడిపోతుంది. ఎంతో సింపుల్గాను టేస్టీగాను త్వరగాను తయారైపోయే ఈ ఆలూ కీ తెహ్రీని ఈ మూవీ క్లిప్ ద్వారా చూసి మీరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.